హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మార్నింగ్ 6 o'clock కల్లా లేచి రెడీ అయిపోయాను ఐ ఇంజెక్షన్ కోసం. బిఫోర్ ఐ సర్జరీ ఒక ఐ ఇంజెక్షన్ సజెస్ట్ చేశారు. మా హస్బెండ్ అయితే ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు, కానీ అంత ధైర్యంగా లేరని అర్థమైపోతుంది. కమింగ్ బ్యాక్ టు మై షుగర్స్. నిన్న నైట్ అయితే కొంచెం స్పైక్ అయింది. బికాస్ మైనస్ అయింది అని అనుకొని నేను కొన్ని కుకీస్ తిన్నాను. అండ్ మధ్యలో లేచి నేను చెక్ చేసుకోలేదు షుగర్స్, అందుకనే 13.7 వరకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొంచెం నోవా ర్యాపిడ్ తీసుకున్నాను. అగైన్ ఇట్ కేమ్ బ్యాక్ టు నార్మల్. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే 6.8 ఉంది కాబట్టి నేను స్మూతీ తీసుకుంటున్నాను, మ్యాంగో స్మూతీ. మేము ఉన్న ఇంటికి ఆల్మోస్ట్ 2 hours ట్రావెల్ చేయాలి. ఈ ఇంజెక్షన్ వచ్చేసి టొరంటో రెటినా ఇన్స్టిట్యూట్లో ఉంది. అది డౌన్ టౌన్, టీఆర్ఐ డౌన్ టౌన్. సో ఆల్మోస్ట్ 2 hours ట్రావెల్ చేసాము. చాలా టెన్షన్గా ఉంది. సర్జరీ అయితే ఎనస్థీషియా ఇచ్చి చేసేస్తారు కాబట్టి మనకి పెయిన్ తెలీదు. ఇప్పుడు మనకి తెలుస్తుండగానే కంటిలో డైరెక్ట్గా ఇంజెక్షన్ చేస్తారంటే నాకు 2-3 days నుంచి చాలా భయం వేస్తుంది. బట్ ఏం చేయలేం కదా. కొంచెం ఈ లొకేషన్స్ చూస్తే ప్రశాంతంగా అనిపించింది. ఆన్ ది వే ఎర్లీ ఇన్ ద మార్నింగ్ లొకేషన్ చాలా 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 బాగుంది. సీనిక్ వ్యూ రోడ్స్. నాకు సర్జరీ అంటే కూడా అంత భయం లేదు, కానీ ఇంజెక్షన్ గురించే ఫస్ట్ నుంచి నేను ఎలా తీసుకోవాలి, ఆ తర్వాత కేర్ ఏంటి అని చెప్పి చాలా గూగుల్ చేసి చూశాను. ఎందుకంటే మనకి ఇక్కడ డాక్టర్స్ ఎవ్వరు పెద్దగా ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, జస్ట్ ఇంజెక్షన్ అనే చెప్పేస్తారు. అట్ ద సేమ్ టైం ఈ ఇంజెక్షన్ కూడా నాకు ఓహిప్లో కవర్ అవ్వట్లేదు. అరౌండ్ $500 to $1,000 పే చేయాల్సి వస్తుంది. అండ్ కెమెరాకి కూడా $75 ఏమో పేమెంట్ ఉంది. ఆల్మోస్ట్ రీచ్ అయిన తర్వాత డౌన్ టౌన్కి వెళ్ళే ముందు ట్రాఫిక్ అయితే చాలా ఉంది. బట్ ఫైనల్లీ టైంకి అయితే రీచ్ అయిపోయాము. ఒక 15 minutes ఎర్లీగానే వచ్చాము. ఇది వచ్చేసి ఫస్ట్ బ్లాక్. ఇక్కడ ఐ టెస్ట్ చేస్తున్నారు. ఐ టెస్ట్ చేసి వేరే బ్లాక్కి పంపిస్తున్నారు ఇంజెక్షన్ కోసం. నా విజన్ అయితే చాలా బ్లరీగా ఉంది. ఇప్పుడు సో అవి లెటర్స్ చూపిస్తారు కదా మనకి, స్మాల్ లెటర్స్ అండ్ బిగ్ లెటర్స్ చదవమని. ఆ టైంలో నేను ద బిగ్గెస్ట్ లెటర్ కూడా చదవలేకపోయాను. ద విజన్ ఈస్ దట్ బ్యాడ్. సో మనుషులను అయితే చూస్తాను, కానీ ఫీచర్స్ చెప్పలేను. అది ఓన్లీ ఫర్ ద రైట్ ఐ. నేను ఓన్లీ రైట్ ఐకి చూస్తే మాత్రమే. బట్ 2 కళ్ళతో చూస్తే నాకు అసలు రైట్ ఐకి ప్రాబ్లం ఉందని కూడా తెలీదు. ఓన్లీ రైట్ అయితే చూస్తేనే ఆ ప్రాబ్లం ఉంది. 2 కళ్ళతో చూస్తే నాకు అంటే నాకు విజన్ ప్రాబ్లం ఉందని కూడా తెలియలేదు. సో దిస్ ఈస్ ద బ్లాక్. ఇప్పుడు ఇంజెక్షన్ కోసం ఇస్తారు లోపలికి. అండ్ ప్రేయింగ్ ఫర్ ద బెస్ట్. పెయిన్ తెలియకుండా ఉంటే చాలు. బట్ గైస్ ఫైనల్లీ ఇంజెక్షన్ అయితే వద్దని చెప్పారు డాక్టర్. సమ్ గుడ్ న్యూస్. ఐఎమ్ సో హ్యాపీ. డైరెక్ట్గా సర్జరీ చేద్దాము, ఇంజెక్షన్ చేయాల్సిన అవసరం అయితే లేదన్నారు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎంత రిలీఫ్ అనిపించిందంటే అసలు చెప్పలేను, అంత హ్యాపీగా ఉన్నా. అగైన్ అనదర్ బిగ్ థింగ్, మండే సర్జరీకి వెళ్ళాలి. అది నేను ఓకే డాక్టర్ని ట్రస్ట్ చేస్తున్నాను. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ guys. Please subscribe for more updates.